నా పేరు కన్నమంజయ్య. గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వం లోపల పాలన లోపల దళితులకు స్థానం లేదు. వారు కార్పొరేటర్ ఉన్నప్పుడు నేను ఎంపీటీసీ, వారు 2014 ఎమ్మెల్యే చేసినప్పుడు నేను 2014 ఎమ్మెల్యే, ఆయన 2018 ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను 2018 ఎమ్మెల్యే పోటీ చేసిన. ఆయన అదృష్టం మంచిగా ఉన్నది, ఎంపీ టికెట్ ఇచ్చారు. మరి మాకు కనీసం పార్టీల పదవులు ఇవ్వని దౌర్భాగ్యం వల్ల బండి సంజయ్ గారు ఒక బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అయిందంటే మేము సంతోషపడ్డాము. యువ నాయకుడు మా జిల్లాకి వెళ్ళి అవుతాడన్న రోజు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే ఈ 3 సంవత్సరాలు ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుని పాలనలో రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తరుణ లోపల దళితులకు ఒక నాకే కాకుండా ఆవత్ తెలంగాణలో ఉన్న దళితులకు ఎవరికి పదవులు ఇవ్వకుండా ఆయన క్యాబినెట్లో ఒక మహిళ డాక్టర్ బంగారు లక్ష్మణ్ గారు బిడ్డ శృతి అనేట ఆమె మహిళా కోట్ల జనరల్ సెక్రటరీ ఇచ్చాడు తప్ప ఎవరికి దళితులకు ఆయన పదవులు ఇవ్వలేదు. మరి మేము దేనికి ఎలిజిబిలిటీ కాదని మాకు ఈ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు గారు మరి మాకు కేబినెట్లో మాకు పార్టీ పదవులు ఇవ్వలేకపోతుండు. నేనే కాదు అనేకమైన మంది అలా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు పార్టీలను నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ధర్మం కోసం దేశం కోసం అనేకమైన త్యాగాలు చేసుకుంటూ ఆర్థికంగా నష్టపోయి పిల్లలకు ఇచ్చే ట్యూటోరియల్ పైసలను తీసుకుపోయి పార్టీకి ఖర్చు పెట్టి 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో సేవలు చేస్తే కనీసం పార్టీల బాధ్యతలు లేని దౌర్భాగ్య పరిస్థితులు వల్ల బండి సంజయ్ గారు దళితులను అది చేస్తుంది. మేము సత్యదాకా ఇదే కండ వేసుకొని ఉంటాం, కానీ సిద్ధాంతాన్ని నమ్ముకొని బతికిన మమ్మలను కాదని వాళ్ళదంతా వీళ్ళదంతా వీడు కొడితే వాడు కొడితే ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు వసతి వాళ్ళకి వారికి బాధ్యతలు అప్పచెప్పి మొన్న వచ్చిన వాళ్ళకు రాష్ట్రము దేశంలో పట్ల పదవులు ఇచ్చి మా సీనియర్ ఎవరైతున్నారో మా అందరినీ ఇలా పక్కదారు పట్టిస్తున్న రాష్ట్ర అధ్యక్షునికి సవాలుగా నేను ఏం చెప్తున్నంటే, మరి మీరు ఏదైతున్నారో నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను బజార్ ఎక్కడానికి కారణం, మరి నేను పార్టీ సీనియర్ 30 సంవత్సరాల సీనియర్ని కాబట్టి ఈ పార్టీని ఏ రకంగా బదనాం చేయొద్దనే ఉద్దేశంతో రిటర్న్ అధిష్టానానికి నేను కంప్లైంట్ చేసిన. ఓవరాల్గా 4 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిని అడిగిన, ఏదైతే మా కోర్ కమిటీలో చెప్పిన మరి దళితులకు ఎక్కడ మరి పార్టీ బాధ్యతలు అప్పచెప్తలేరు. మరి ప్రోటోకాల్ ప్రకారం మేము కాన్స్టిట్యూన్సీలో పోతే కనీసం కింద కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మేము ఏం చేసినాం? మా తప్పేమని ఉంటే ఈ కారణ చేత మీకు పదవులు ఇస్తలేమని చెప్పాలి. మేము 30 సంవత్సరాలకు వెళ్ళి నువ్వు ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక దళితులకు పదవులు ఇవ్వని కారణం భారతీయ జనతా పార్టీ బహుజనులందరినీ ఏకం చేయండి, రాజ్యాధికారం వాళ్ళ చేతులు నడిపియాలని ఒక మంచి సంకల్పంతో పార్టీ ఉంటే ఒక బీసీ నాయకునిగా నువ్వు ఉండి ఎస్సీలను దళితులను పదవులు ఇవ్వకుండా నువ్వు ఏం చేస్తావు? 22% దళితులు ఉన్నారు, 22% దళితుల ఓట్లు ఇవాళ అవసరం లేదా? మేము ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పోతే మీకు పదవులే లేవు, మీకు ఎట్లా ఓట్లు వేస్తామని అడుగుతారు. భారతీయ జనతా పార్టీలో మీ స్థానం ఏందని అడుగుతారు. నువ్వు ఎవరి కొమ్ము వస్తున్నావు? నువ్వు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నావు, ఎన్ఆర్ఐల కొమ్ము కాస్తున్నావు, ఇండస్ట్రియల్ కార్పొరేటర్ల కొమ్ము కాస్తున్నావు. నీకెవడైతే ఏదైతే నీకు ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళ కొమ్ము కాసి నిన్నొచ్చిన వాళ్ళకు మొన్నొచ్చిన వాళ్ళకు సంక్రాంతికి జైన్ అయితే దీపావళికి మన దసరాకు జైన్ అయితే సంక్రాంతికి పదవి ఇస్తావు అసెంబ్లీ ఇన్ఛార్జిగా. మొన్న దసరాకు జైన్ అవుతాడు, సంక్రాంతికి అసెంబ్లీ ప్రధానిగా ఇన్ఛార్జ్ ఇస్తాడు. మేము 30 సంవత్సరాలకి పనిచేస్తే మేము దేనికి ఎక్కేరాం? నేనే కాదు నా సొంటలు అనేకమైన మంది దళితులు అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు ఇవాళ రోడ్ల మీద పడి నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇంకోలో చెప్పుకోకుండా ఈ వీరి నాయకత్వంలో కూడా 3 సంవత్సరాల కాలం అయిపోయింది, పదవి కాలం అయినా ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లను కావచ్చు లేకపోతే దళిత నాయకులను కావచ్చు, నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని ఇదే కరీంనగర్ అంబేద్కర్ స్టాచ్యూ కాడికి రాండ్రి. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడికోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ దళితుడికి నువ్వు పదవి ఇచ్చినామో నీ ఎంబడి ఉన్న ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఉన్న కార్యకర్తలు నీ ఎంబడి తిరుగుతారో ఇవాళ. ఒకసారి మనమే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. మేము కళ్ళ కనబడతలేమా? మే భారతీయ జనతా పార్టీలో ఎక్కడికి వెళ్ళి 1 రూపాయి రాదు. శ్రమపడి కష్టపడి సంపాదించుకున్న పైసల్లోకి వెళ్ళే కష్టపడి కార్యకర్తలను పోగు చేసి గ్రామీణ ప్రాంతాల లోపల
సొంత పైసలతోటి గద్దెలు కట్టించుకొని సొంత పైసలతోటి కార్యకర్తలను జమ చేసుకొని మేము కార్యకర్తలను ఒక సిద్ధాంతాన్ని ఒక జాతీయ భావాలతోటి మేము పనిచేస్తే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ పట్టుకొచ్చి భారతీయ జనతా పార్టీలో ఇవాళ నీవు ఆలోచన విధానాన్ని చేంజ్ చేసినావు. నీ సిద్ధాంతం ఎక్కడ పోయింది? నీ ఆలోచన విధానం నీ భారతీయ జనతా పార్టీ నేర్పింది అదేనా? మొన్న వచ్చిన వాళ్ళకు జాతీయ నాయకులు అవుతారు. మేము ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి పార్టీకి పనిచేస్తే నీకు మేమే కాదు తెలంగాణ మొత్తంలో టోటల్గా ఎస్సీలలోకి వెళ్ళి నీ కేబినెట్లు ఎంతమంది ఉన్నారో చెప్పు. మరి చూసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదే కాకుండా అధిష్టానాన్ని కూడా నీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇవాళ అలా నువ్వు డిక్లేర్ చేసుకున్నావు. నీ ఎజెండా ఉన్నది నీకు పర్సనల్ ఎజెండా. ఏదైతే ఎన్ఆర్ఐలు ఇండస్ట్రియల్ వ్యవస్థ మీద ఉన్నోళ్ళు కోట్లాది రూపాయలు ఉన్నోళ్ళు నీకే వాళ్ళ కార్యకర్తల వాళ్ళకి రేపు నేను టికెట్లు ఇవ్వాలనే రీతిలో నీకు ఒక సొంత ప్రపారణ తయారు చేసుకున్నావు. భారతీయ జనతా పార్టీల సిద్ధాంతం లేదే. ఎవరైతే నిన్ను జోకేటోళ్ళు నీకు పైసలు ఇచ్చేటోళ్ళు కడుపు మండి మాట్లాడుతున్నాం. ఏదైతే పిల్లలకు చదువుకునే పైసలు మేము ఇంట్లో కిరాయిలు వండుకుంటా కిరాయిలు కట్టకుంటూ పాట ఎక్కడ మా నాయకుడు వస్తాడంటే పనిచేయాలని ఒక సిద్ధాంతంతో అక్కడ సక్సెస్ చేయాలని ఒక ఆరాటంతో తన్నులకైనా గుద్దులకైనా పోలీసు లాఠీలకైనా భయపడకుండా పార్టీని 30 సంవత్సరాలకి నడుపుకుంటూ వస్తే కనీసం పార్టీల బాధ్యతలు లేని దౌర్భాగ్య పరిస్థితి లేలను మమ్మల్ని దళితులను తయారు చేసినావు. మేము ఎక్కడికెళ్ళో రాలేదు. మేము మా సిద్ధాంతాన్ని నమ్ముకొని త్యాగాలకు వెళ్ళి నా సొంత ఊరు వడకాపూర్ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఇయ్యాల కూడా నక్సలైట్లు ఇయ్యాల మా ఊళ్ళే సెంట్రల్ కమిటీ మెంబర్ ఇవ్వాలి ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోయింది. అటువంటి ఊళ్ళో 20 సంవత్సరాల వయసులో కాషాయం జెండా ఎగిరేసి అక్కడ ఎంపీటీసీగా నేను గెలిచిన. అప్పుడు నువ్వు ఎంపీటీసీగా నువ్వు పోటీ అయితే చంపుతానన్నారు. పోటీ చేసి గెలిచినా కూడా సంపుతావు నువ్వు ఇక్కడ ఉంటాను అన్నారు. నువ్వు రాజీనామా అయిపోతాను. అటువంటి సందర్భంలో కూడా మీ సిద్ధాంతం మీది, నా సిద్ధాంతం నాది. భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా పట్టుకొని కరీంనగర్కి ఎంపీటీసీగా నేను వచ్చి అనేకమైన బాధ్యతలు తీసుకొని పనిచేసి త్యాగాలు చేసిన మేము ఇవాళ నీకు కళ్ళకు కనబడుతుంది. నువ్వే కదా నీకు బాధ్యత లేని రోజు రాష్ట్ర పార్టీ ఆఫీసులో పోయి ధర్నా చేసి రాష్ట్ర ఆఫీసు తలుపుల వల్ల కొట్టిన బండి సంజయ్ గారు ఇవాళ నువ్వు ఆ రాష్ట్రానికి అధ్యక్షుని ఆ ఆఫీస్కి అధ్యక్షునివి. మరి మేము పోయి పార్టీ ఆఫీస్నే పల్లగొట్టే సంస్కృతి తెప్పించే బాధ్యత నువ్వే తొవ్వలు చూపెట్టినావు. ఇలా మేము ప్రెస్ మీట్ పెట్టడానికి రోడ్డుకి ఎక్కడానికి కారణం నువ్వు కాదా? నీకు పదవి రాకపోతే ఓజీవో మాకు పదవులు లేకపోయి అడిగితే మేము కారణం చెప్పు. మేము దీనికి మీరు ఎలిజిబిలిటీ కాదు. మండల కాడికి వెళ్తే జిల్లా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మేము ఏ స్థాయిలో కూడా పనికి రాలేకపోయినామా? ఇన్ని పదవులు చేసిన మాకు ఇలా నీ కేబినెట్లో మేము దళితులమైన వాళ్ళం. నేనే కాదు అనేక మంది పేర్లతోటి చెప్పండి చెప్తా. నేను సవాల్ విసురుతున్నా. నువ్వు ఏ దళితునికైతే బాధ్యత ఇచ్చినో ఇదే కరీంనగర్ నడిఒడ్డు మీద ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ కాడికి మీరు వస్తారా, మీ నుండి ఎవరన్నా దోల్తారా? నేనే వస్తా. ఏ దళితులకు ఎంతమంది దళితులకు నువ్వు ఇలా బాధ్యత పార్టీ బాధ్యతలు అప్పచెప్పి పని చేపిస్తున్నావు అని అడుగుతా. ఎంతమంది సీనియర్లను నువ్వు ఇలా నీ ఎంబడి ఉంచుకున్నావు అని అడుగుతా. కరీంనగర్లో నీ ఎంబడి తిరిగి ఎవరైతున్నారో ఎంబడి వాడు తిరిగేటోళ్ళు ఒక 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలకి వెళ్ళి సీనియర్లను ఒక్కసారి చూపెట్టు. కాంగ్రెస్లో పనిచేసి అటు టీఆర్ఎస్లో పనిచేసి అటు పనికిరాక ఇటు పనికిరాక ఎటు పోవాలని అర్థం కాక మా దళిత తెలంగాణ కుబేరుడు గౌరవ పెద్దలు మాజీ ఎంపీ వివేక్ గారు వారు ఏదైతున్నదో కార్పొరేట్ వ్యవస్థను నడిపిస్తుండు. ఆయన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో ఆయన ఎంబడి ఎన్ఆర్ఐలు ఆయన నచ్చినోడు నాయకుడు. నా ధర్మపురి కాన్స్టిట్యున్సీలో నేను 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో పనిచేసి 15 సంవత్సరాలు ఒక్కటే కాన్స్టిట్యున్సీలో పనిచేస్తే మేము కట్టిన గద్దెల మీద కలర్ వేసి జెండాలు ఎగిరేస్తాడు. మేము పెట్టే కార్యకర్తలను తీసేసి ఆయనకు ఒక ఎజెండా పెట్టుకుంటాడు. ఆయన ఎంబడి వచ్చిన కార్యకర్తకు పదవులు ఇప్పిస్తాడు. ఇది ఏం బాధ్యత నీదంటే నాది వివేక్ గారి పార్టీ అంటాడు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు గాల్లే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గాల్లే, బీజేపీలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళ పెత్తనంతో ఆయన పనిచేస్తాడు.